హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉదయాన్నే లేవగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసి అందులో దేవుడి పాటలు పెడతానండి. మా వాడు ముందే లేచేసాడనమాట. ఉదయాన్నే లేస్తాడు, నాకన్నా ముందే లేచాడు. ఇప్పుడైతే ఇంటి ముందు ఊడ్చాను, తుడిచి ముగ్గేస్తున్నాను. నాది ఇదేనండి ఫస్ట్ వ్లాగ్. ఇంతవరకు ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు, కానీ ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నా కానీ చేయట్లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది, కానీ నాకున్న భయానికి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చూస్తే ఏమన్నా అంటారేమో, బయట వాళ్ళ గురించి ఆలోచించి వీడియోస్ పెట్టడం అంటేనే కొంచెం వెనక్కి తగ్గాను. ఇప్పుడైతే కొంచెం ధైర్యం తెచ్చుకొని పెడదామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు పిల్లల వీడియోలు, చిన్న చిన్న వంటలు అలా ఎడిట్ చేసి మ్యూజిక్తో పెట్టేదాన్ని. ఇప్పుడు ఎలా అయినా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ధైర్యం చేశాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఈ మధ్య 2-3 వీడియోలకు పెట్టాను అంతే. చూడాలి ఎలా ఉంటుందో. దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి ఇంకా వీడియోస్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసానండి. ఈలోపు మా బాబు టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉండుంటాడు, లేకపోతే ఆడుతుంటాడు. ఇంకా పిల్లలు లేవలేదు. ఇంకా ఇంటి ముందు వాళ్ళు కూడా ఊరెళ్ళారు. ఇంకా వాళ్ళ ఇంటి ముందు కూడా ముగ్గేస్తున్నాను. వాళ్ళు లేకపోతే నేను వేస్తాను, నేను లేకపోతే వాళ్ళు వేస్తారండి. ఇంకా ఒకరికొకరు ఎవరు లేకపోయినా ఇంటి ముందు ముగ్గు అయితే కంపల్సరీగా ఉంటుంది. నేనైతే స్పీడ్గా ముగ్గేసేస్తున్నానండి. నేను వేసేది చూశాడంటే మా బాబు వచ్చేసి మొత్తం చెరిపేస్తాడు. వాడు చూడకుండా ముగ్గేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇంక ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఈలోపు మాజా తీసుకొని తాగుతున్నాడు. ఓపెన్ చేశాడో చేయలేదో చూడలేదు, కానీ తాగుతూ ఉన్నాడు. కూర్చున్నాడు పట్టుకొని. ఇంక సోఫా సర్దుతుంటే సర్దొద్దట, కూర్చొని లేవట్లేదు. మళ్ళీ వాడిని పక్కకు కూర్చోబెట్టి కొంచెం సర్దుతున్నాను. ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కింద చూస్తే కింద బొమ్మలు వేసాడండి. కింద బొమ్మలతో కొద్దిసేపు ఆడుకున్నాడు. టీవీ చూస్తూనే ఉంటాడు, ఒక పక్క ఆడుకుంటూనే ఉంటాడు. బయట పిల్లలు వస్తే ఇంకా పిల్లలతో ఆడుతుంటాడు. ఇంకా రాలేదు పిల్లలు, పొద్దున్నే ఇంకా ఎవరు లేవలేదుగా. వీళ్ళు లేచాడని అందరూ లేస్తారా? లేవరుగా. ఇంకా అందులో ఈరోజు సండే కదా, కొంచెం లేట్గానే లేస్తారు మా పిల్లలు కూడా. ఈ కుర్చీలు ఇవన్నీ సర్దుకొని ఊడ్చుకోవడం, కిందన్నీ తీసేసరికి చాలా టైం పడుతుందండి. ఊడవడమే చాలా టైం పడుతుంది. ఇంకా ఈరోజు ఇల్లు తుడుచుకోవడం అవన్నీ కొద్దిసేపు తర్వాత చేసుకుందాంలే, ఫస్ట్ పిల్లలు లేచేసరికి టిఫిన్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. ఈలోపు మా వారు పాలైతే తీసుకొచ్చారండి. ఇవి ఊడవడం సర్దడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ పెట్టాలి. ఇంక టీ ఎవరు తాగరండి మా ఇంట్లో, నేను ఒక్కదాన్నే తాగేది. అందుకోసం నేను ఒక్కదాన్నే కదా అని ఇల్లు ఊడ్చిన తర్వాత తాగుదాంలే అన్నట్టు కొంచెం ఊడ్చిన తర్వాత పెట్టానండి. ఇలా సర్దేశాను. ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నాడు మా బాబు. పాలు తీసుకొని పొయ్యి మీద పెడదామని తీసుకెళ్తున్నాను. పాలల్లో కొంచెం నలకలు ఉన్నాయండి, వాటిని కొంచెం వడపోయాలి. వడపోసుకొని ఆ పాలు పొయ్యి మీద పెట్టి మళ్ళీ టీ పెట్టుకున్నాను ఇటు పక్క. ఏదైనా టీ తాగితేనే ఎనర్జీ వస్తుందండి, లేకపోతే నెక్స్ట్ తర్వాత పని చేయలేము. టీ తాగాకే కొంచెం ఓపిక వస్తుంది. నాకైనా మీకు కూడా అలానే ఉంటుందా? ఇంకా అలా టీ పెట్టుకున్నాను. ఈలోపు మా పిల్లలైతే లేచారు. లేచి బ్రష్ చేసి రండమ్మా అని చెప్పాను. ఇంకా టీ తాగేసి వాళ్ళ కోసం టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఏం టిఫిన్ చేద్దామంటే ఈరోజు పిండి ఏమీ వేయలేదండి. ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఏం వేయలేదు. అందుకని గోధుమ పిండి దోశలు వేద్దాంలే అనుకొని ఇంకా నేను టీ తాగుతున్నాను. కొద్దిసేపు కూర్చొని టీ తాగి ఇంకా తర్వాత గోధుమ పిండి దోశలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే నేను పెట్టిన టీ తప్ప ఇంకెవరు పెట్టినా నచ్చదండి. మా ఇంటికి వెళ్ళినా కూడా మా అమ్మ నన్నే పెట్టుకోమని చెప్తుంది టీ.
అప్పుడే నేను ఇష్టంగా తాగుతాను. ఇంకెవరు పెట్టినా కొంచెం అంతగా నచ్చదు. నా చేతులతో నేనే పెట్టుకోవాలి. ఇంకా పిండి కలిపేస్తున్నాను. ఇవి గోధుమ పిండి దోశలకి పిండి కలుపుకుంటున్నానండి. ఇందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం సాల్టు, కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసుకుంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. అలా వేయకూడదు, కొంచెంగా వేయాలి. ఇది కలిపేటప్పుడు కూడా మరీ ఎక్కువ చిక్కగా కలిపితే దోశ సరిగా రాదు, లైట్గా నీళ్ళగా కలిపితే రాదండి. మీడియంగా చూసుకొని కలుపుకోవాలి. అప్పుడే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలోకి వెల్లుల్లి కారం బాగుంటుందండి. ఈలోపు మా బాబు ఏం చేస్తున్నాడో చూద్దామని బయటకు వచ్చాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇవన్నీ చూసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ దోశలు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి, ఇలా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ బాగా వస్తుంది. ఇందులోకి వెల్లుల్లి కారం ఇంట్లో ఉంటుందండి. రోజు కర్రీస్లో అదే వేస్తాను. ఈ కారంని కొంచెం నూనెలో వేసి కలుపుకున్నాను. అలా అయినా తినొచ్చు, కానీ మా పిల్లలు నూనెలో వేస్తేనే తింటారు. అందుకని నూనె వేసి కలిపి పెడతాను రెడీగా. ఇంకా దోశ వేసుకొని ఇలా కలుపుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దోశ కూడా ఎందులోకైనా బాగుంటుంది. గారెల్లోకి వేటిలోకైనా వెల్లుల్లి కారం. ఇంకా దోశలు వేసేసాను. ఇక పిల్లలకి వేసి ఇచ్చేసానండి. ముగ్గురు కూర్చొని తిన్నారు. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.